సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా తాండూరు పట్టణంలో భారీ నిరసనలు. శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ. మైల్వార్లో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. భూ సమస్యలన్నీ భూభారతి ద్వారా పరిష్కరిస్తాం, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం, కోటపల్లి ఏఎంసీ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి. గొల్ల చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న భవనాలను నిలిపివేయాలి, బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం. తాండూరు డివిజన్ విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలి, సిపిఎం నాయకులు శ్రీనివాస్ డిమాండ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడికి నిరసనగా తాండూరు పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. గురువారం సాయంత్రం తాండూరు పట్టణంలోని నెహ్రూగంజ్ ఎల్లమ్మ దేవాలయం నుండి ఇందిరా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు ప్రజా సంఘాలు, హిందూ సంఘాలు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఇందిరా చౌక్ లో మానవహారం నిర్వహించి కొవ్వొత్తులు వెలిగించారు. ఉగ్రదాడిలో చనిపోయిన యాత్రికుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అనే నినాదాలతో హోరెత్తించారు. ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు స్వప్న పరిమల్ గుప్తా, కోట్రిగ విజయలక్ష్మి, సునీత సంపత్, మాజీ కౌన్సిలర్లు పట్లోల నీరజ బాలరెడ్డి, అంతారం లలిత, సాహు శ్రీలత, బీజేపీ నాయకులు కృష్ణ ముదిరాజ్, రజనీకాంత్, బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, హిందూ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగదల్లి రవికుమార్, పరమేష్, బ్రాహ్మణ సమాజం ప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, వాసవి మహిళా సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మెల్ల 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 మెల్లగా 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 ఏ బాబు भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम।
వాళ్ళు ముగ్గురు వచ్చింది ఇక్కడ కాకుండా పరిష్కారం చెప్పలే వెంకటరెడ్డి బాగానే మాట్లాడే సరే నాకు రేపు చెప్తానండి అంతే అంతే నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాశ్మీర్లో జరిగినటువంటి మొన్న జరిగినటువంటి 30 మంది ఊసంతా ఎలా తీసుకొచ్చి అటాక్ చేయడం, హిందువులను ఇది చేయడం, టార్గెట్ చేయడం ఎంతవరకు 140 కోట్ల ప్రజలకు మేము కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటాము. ఇలాంటివి మళ్ళొక్కసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అలాంటివి చూసుకోవాలి. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇంతమంది ఉన్నాము, ఎందుకు ఈ 30-40 మంది కోసం ఆలోచన చేస్తున్నారు? మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయంలో. మేమందరం ఒక్కటై మేము మీ ముందు తెలుస్తాము. మీరు మొత్తం ఇది చేయాలని కోరుకుంటూ సెలవు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలాగే ఎప్పుడైతే ఈ ముష్కరులు నిలబడి హిందువుల ఉషమత విషయంలో దానికి డెఫినెట్గా మనము ప్రతిఘటించాలి. ఇది పద్ధతి అన్నట్టు మన ప్రధానమంత్రి గారు కూడా అవన్నీ శాంతియుత మాటలు మాట్లాడకుండా పాకిస్తాన్ జర్నలిస్ట్ అందరినీ ఫస్ట్ లోపలేసేసి వాళ్ళందరినీ వదిలేయాలంటే వీళ్ళని పట్టిస్తాన్ని వదిలేస్తామని ఒక కండిషన్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి లోపలేస్తే అప్పుడు అందరూ వాళ్ళని మనకు అప్పగిస్తారు. లేకపోతే అందరూ అప్పగించారు. ఎందుకంటే ఇంతకుముందు చాలా చూసినాము. ఎన్నో సందర్భాల్లో మనము ఎంతమంది పట్టుకున్నా కూడా ఏదో ఒక ఇష్యూతో వాళ్ళు బయటకు పంపించడం జరుగుతుంది. అట్లా కాకుండా డెఫినెట్గా మనం వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళను ఎట్టి షూటెడ్ సైడ్ లేకపోతే చిత్రహింస చేసి వాళ్ళని చంపాల్సిన పరిస్థితి, ఇటువంటి పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఏ టెర్రరిస్ట్ కూడా ఏ ఒక్కరు కూడా టెర్రరిస్ట్ రావకుండా అటువంటి చర్యలు తీసుకుంటేనే ముందు ఇటువంటి ఘటనలు కాకుండా ఉంటాయి. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయితే మాత్రం ఎవరు సహించేయలేదు. 100% హిందువులమంతా కలిసి పోరాడదాం. ఎందుకంటే ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాశ్మీర్ వరకు ఉన్న హిందూ దేశం ఇప్పుడు ఎంతో దాదాపు ఒక 30-40% స్వింగ్ అయిపోయింది. అటువంటి దరిద్రమైన పరిస్థితులు మనకు వచ్చేసాం. అటువంటి పరిస్థితులు మనం బయటికి రావాలంటే మనం అందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. మనం 100% ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వానికి మనం అండగా ఉంటూ మనము వాళ్ళకి ఏంటిది మనం కూడా వాళ్ళ బాధ్యతను గుర్తించి మన బాధ్యత వాళ్ళకి ఏం చేయాలో మనం అది చేసుకుంటూ వాళ్ళ తెలుగుదేశం పూచకొత్త పూసి వాళ్ళందరినీ పెట్టి చంపాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరు కూడా ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది పాకిస్తాన్ తిరిగిపంద చర్య. ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడే భయం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడి నుంచి ఏ బాంబు పడుతుంది, ఎప్పుడు చచ్చిపోతాం అన్నట్టు ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు చాలా గట్టి నిర్ణయం. ఈరోజే వాళ్ళు బీహార్ ర్యాలీలో వాళ్ళు చెప్పడం జరిగింది, మీరు ఊహించని దానికంటే భయంకరంగా ఉంటుందని చెప్పేసి ఆ విధంగానే ఉండేసి ఓన్లీ ఉగ్రవాదులే కాదు, అక్కడున్న సైనికులు, వాళ్ళ లెఫ్టినెంట్లు, వాళ్ళందరూ కూడా వాళ్ళ పిలుపు మేరకు వీళ్ళందరూ కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. వీళ్ళంతా కిరాయికి నా కొడుకులు. ఆ సైన్యాన్ని ఫస్ట్ మట్టు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారత సైన్యంకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఆ సైనికులను దెబ్బ కొడితే అప్పుడు ఆ కొడుకులకు దెబ్బ అనేది ఏ విధంగా ఉంటుందో రుచి మరుగుతారు. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ మీద స్ట్రైక్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు తాండూరులోని ప్రతి ఒక్కరు తన వంతుగా ప్రతి ఒక్క హిందూ కుల సంఘాలు కానీ, అసోసియేషన్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ
కండువలన్నీ ప్రతి ఒక్కటి పక్కకెట్టి కాషాయ కండువ కిందికి వచ్చి మేమంతా ఒక్కటే అని చెప్పేసి నిరూపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, సంఘటనే శక్తి హై. అందమైనటువంటి ప్రాంతం, మరి అటువంటి ప్రాంతాన్ని మరియు టూరిస్టులు చూడటానికి అక్కడికి వెళ్తే పహల్గామ్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ మరి పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వాళ్ళు యూనిఫామ్ వేసుకొని అక్కడికి వచ్చి దాడి చేయడం 28 మంది, అందులో 26 భారతదేశానికి చెందిన వాళ్ళు, 3 విదేశీయులకు చెందినటువంటి వాళ్ళు. మరి వాళ్ళని అక్కడ అడిగి ఒక్కొక్కరిని అడిగి నువ్వు హిందూ అని అడిగారు తప్పే మీరు ఏ కులము ఏ మతం అని అడగకుండా నువ్వు హిందువా కాదా అని చెప్పేసి హిందూ అనగానే ఇమ్మీడియట్ గా వాళ్ళని షూట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక నవవధువు కేవలం పెళ్లి చేసుకుని 6 రోజులు మాత్రమే అయింది. మరి అక్కడికి టూరిజానికి వెళ్తే అక్కడికక్కడ వాళ్ళ భర్తను చంపి వేయడం జరిగింది. మరి ఇంకొక ఫ్యామిలీని చంపి అక్కడ భర్తను చంపి పిల్లని చంపి మరి భార్య మాత్రమే వదిలేసి మీరంతా హిందువులు కాబట్టి కేవలం అక్కడ చెప్పింది మీరంతా హిందువులు కాబట్టి మిమ్మల్ని చంపేస్తామని చెప్తే మనం దీన్ని అర్థం చేసుకోవాల్సిందేది ఇక్కడ భారతీయుల పైన జరిగేటువంటి దాడి కాదు, ఇది కేవలం హిందువుల పైన జరిగేటువంటి దాడి. కాబట్టి మనం అందరం హిందువులమంతా ఈరోజు శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వెస్ట్ జోన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో గురువారం వికారాబాద్, పరిగి, తాండూరులో విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ప్రజలకు స్వీట్లను, పండ్లను పంపిణీ చేశారు. ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో తెలంగాణ విద్యార్థులు సాధించిన మొదటి ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో 100లోపు 10 ర్యాంకులు మరియు 500లోపు 31 ర్యాంకులు సాధించిన సందర్భంగా తాండూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి పలువురికి స్వీట్లను, పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య కళాశాల ఏజీఎం తాటి రాంబాబు, డీన్ బాలకృష్ణ, వికారాబాద్ ఇన్ఛార్జ్ అశోక్ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే ప్రధాన లక్ష్యంగా శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడం జరుగుతుందని, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు జరుపుతున్నట్లు, అందులో భాగంగా గురువారం తాండూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి పలువురికి స్వీట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ ప్రాంతం నుండి ఎంతో మంది విద్యార్థులు శ్రీ చైతన్య విద్యా సంస్థలలో చదివి ఉన్నత శిఖరాలను చేరుకున్నారని, 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు శ్రీ చైతన్య విద్యా సంస్థలలో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏరియా ఇన్ఛార్జీలు సంతోష్, నవీన్, రాజేష్, ప్రిన్సిపాల్ రామ్ ప్రసాద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కాలేజ్ నుంచి వచ్చాం సార్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఓకేనా? స్వీట్ కలుస్తున్నాం. ఓకే, మిగిలిన కూడా చెప్పండి ఎవరికన్నా. ఓకేనా? సురేష్ అన్న మోహన్ సార్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది బాబు. ఓకేనా? మిగిలిన కూడా చెప్పండి. గుడ్ ఈవినింగ్. తాండూరు ప్రజానికానికి శుభాకాంక్షలండి. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, 2 రోజుల క్రితం తాండూరు పట్టణంలో ఉన్న విద్యార్థులు ఎవరైతే చైతన్య కాలేజీలో చదివారో వాళ్ళు అందరూ అత్యధిక మార్కులతో జేఈఈ మెయిన్స్లో క్వాలిఫై అవ్వడం, దాంతోపాటు తెలంగాణలో ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ రావడం జేఈఈ మెయిన్స్లో, దాంతోపాటు తెలంగాణలో చదువుతున్న, హైదరాబాద్లో చదువుతున్న విద్యార్థులు, అందున హాస్టల్లో చదివే విద్యార్థులు ఆల్ ఇండియా 100లోపు 10 ర్యాంకులు హైదరాబాద్ నుంచే రావడం వల్ల ఆ ఆనందాన్ని పంచుకోవడం కోసం ఈరోజు వికారాబాద్, తాండూరు ఈ చుట్టుపక్కల విలేజ్లన్నీ కవర్ చేస్తాం. మా ఆనందాన్ని మా పాత పేరెంట్స్తో పంచుకోవడం కోసం తిరుగుతున్నాం సార్. ఆ ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ ఉన్న మా ఓల్డ్ పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు మా చైతన్య కాలేజీ పట్ల. మున్ముందు కూడా ఈ సేవలు కొనసాగించడం కోసం ఇక్కడ స్వీట్లు పంచుతూ, దాంతోపాటు ఇక్కడున్న పేద ప్రజలకి పండ్లు పంచుతూ,
ఇక్కడ ఆనందాన్ని పంచుకుంటున్నాం. ఇదే దీని ముఖ్య ఉద్దేశం అండి. బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఎస్డీఎఫ్ నిధులతో 55 కోట్ల రూపాయలతో బీటీ రోడ్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 32 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బషీరాబాద్ మండల రూపురేఖలు మారుస్తానని తెలిపారు. మైల్వార్ గ్రామానికి ఉన్న లింక్ రోడ్లను అన్నింటినీ అభివృద్ధి పరుస్తానని ఎమ్మెల్యే తెలిపారు. బషీరాబాద్ మండల కేంద్రంలో ఆసుపత్రిని, జూనియర్ కాలేజీని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో సంగిశెట్టి సతీష్ కుమార్, ఏఎంసీ చైర్మన్ వెంకట్రామరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మాజీ సర్పంచ్ ఖలీద్, బిచ్చిరెడ్డి, రమేష్, నరేందర్, వినోద్, ఉమేష్, రాజు, శేఖర్, శివప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా బషీరాబాద్ మండలం చూస్తే మనకు స్వతంత్రం ఉన్నది. బషీరాబాద్ మండలే మనం రూపురేఖలు మీకు ఏదైతే ఆ రోజు మాట ఇచ్చినామో మీరు చూస్తా ఉన్నది. గ్రామంలో దాదాపు ₹1 కోటి సంవత్సరం నుంచి ఇచ్చిన ఈ గ్రామానికి ఇచ్చినటువంటి సీసీ రోడ్లు ₹1 కాకుండా మీకు నలుదక్కిలో పోవాలనుకుంటే, మీకు ఇక్కడ నుంచి కొడంగల్ పోవాలన్నా కానీ 50 కోట్లతో రోడ్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మీరు మళ్ళీ లక్ష్మీనారాయణపూర్ పోవాలి, అక్కడికి వెళ్ళి అక్కడ పోవాలంటే దాదాపు 120 కోట్లతో వరకు నడుస్తూ ఉన్నది. అది కూడా దీని రూపురేఖలు మారవాలని చెప్పి ఈ గ్రామానికి సరిపడికి అన్ని లింక్ రోడ్లు కూడా పెట్టడం జరిగింది. అదే కాదు ఇక్కడ చూసినాం మనం, ఏదైనా రాత్రిపూట మనం పోతే మన కర్ణాటక బార్డర్ ఉన్నటువంటి గ్రామం, ఏదైనా మంచి అయినా కడుపులో పిలిచినా, కాలు ఇరిగినా, యాక్సిడెంట్ అయినా ఇబ్బంది ఉంటుంది. హైదరాబాద్ ఆర్డర్ పోవాల్సి వస్తుంది. ఇక్కడ డాక్టర్లు అందుబాటులో ఉండాలి. మీకు అందరూ కూడా ఇక్కడ ఒక 30 పడకల హాస్పిటల్ కావాలని చెప్పి నేను ఆ రోజు ఎలక్షన్లో తిరిగినప్పుడు చెప్పిన, నేను గెలిచిన ఎంపడే కూడా 24 గంటలు సర్వీస్ చేసినట్లు 10-12 మంది డాక్టర్లు ఇక్కడ మీ దగ్గర బషీరాబాద్లో ఉండేటట్లు, 25 మంది స్టాఫ్ నర్సులు ఉండేటట్లు బషీరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. డాక్టర్ల అపాయింట్మెంట్ కాకుండా ఈ రోజు 10-12 కోట్లతోని 30 పడకల హాస్పిటల్ కూడా నిర్మాణం కూడా స్టార్ట్ చేయించడం జరిగింది. 6 నెలల్లో 30 పడకల ఆసుపత్రి కూడా చేపించి మీకు ప్రజలకు మీకు ఏ టైంలో అయినా కానీ 24 గంటల డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా ఖచ్చితంగా మీకు మంచి వైద్యం ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు అడిగిన ఆ రోజు ఇక్కడ ఉన్నప్పుడు అక్కలమ్మ చెరువు గురించి అడిగారు. తాత్కాలికంగా ఆ రోజు చెరువు రిపేర్ చేయడం జరిగింది. దాని ఇంకా పర్మనెంట్ కూడా కాలువలు ఉన్నాయి. అది కూడా అధికారులకు చెప్పినాం. దాన్ని అన్ని విధాలా ఏలాంటి ఇబ్బంది లేకుండా దాని వెనక ఇక్కడ వస్తుంటే మాకు కూర్చుని బాత్రూమ్ లేవు, మాకు ఇబ్బందికరంగా ఉన్నది, మాకందరు కూడా టాయిలెట్స్ బాత్రూమ్ మీరు ఈ రోజు నుంచే కట్టుకోండి. ప్రతి ఇంటికి 12,000 రూపాయలు మీకు నేరుగా నేను పంపించి ఇప్పిస్తాను. స్పెషల్ ఆఫీసర్ కూడా ఇక్కడనే ఉన్నాడు. నేను వారికి కూడా ఆదేశాలు ఇస్తా ఉన్నాను. సెక్రటరీ కూడా చెప్తా ఉన్నాను, దయచేసి సరౌండింగ్ లో ఎక్కడ ఉన్నాడు, ఎవ్వరు మీరు ముగ్గు వస్తుంటే ఈ రోజు నుంచే మీరు కట్టుకోండి. ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ కట్టుకోండి. 12,000 రూపాయలు ఇప్పించే బాధ్యత మీకు. 12,000 రూపాయలు ఇవ్వకపోతే నాకు ఒక ఫోన్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు అందరు కూడా ఇప్పిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు బషీరాబాద్ మండలిని ఆలోచించి ఎక్కడ కూడా ఒడిదుడుకులు రాకుండా అభివృద్ధి ధ్యేయమనే దశలో ముందుకెళ్తున్నాడు. ఏ విషయం పైన మొన్న నీటి ఎద్దడి పైన మాట్లాడగలుచుకుంటే వెంటనే వెళ్ళి నీటి ఎద్దడి ఒక వారం రోజుల్లో సాల్వ్ చేద్దాం సతీష్. అంటే అభివృద్ధి అనేది ధ్యేయం, లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఒక్కసారి సార్ మీరు అభినందన తెలపడానికి కారణం ఏమిటంటే అభివృద్ధి పథంలో కూడా ముందంజలు నడుస్తుందని. చాలా థ్యాంక్ యూ సార్. ఆ విషయంలో కూడా పోయిన నాయకుడు ఇంత నాయకులు కూడా చేయలేదు. మైవారు నాయకులు, మన పార్టీ నాయకులు మన మైవారికి జోలివాడు ఆ విధంగా ఉన్నారన్నమాట. అయినా జోలివాడ పరిస్థితి ఎవరు పట్టించుకోలేరు. అనంతరం మైల్వార్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అన్న ఫోన్ కొంచెం ఓకే వీళ్ళు ఎంత జరుగుతుంది లోడ్ దిగుతలేదు
ఆడ లోడ్ తక్కువ అయింది, అదైతే కాట కరెక్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఆడేం తక్కువ అవుతుంది. బషీరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న ధరణి కేవలం నలుగురు కోసమే ఉపయోగపడిందని, ప్రస్తుతం తెలంగాణ ప్రజలందరి కోసం ప్రజాప్రభుత్వం భూభారతిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం 51 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఆయుధం లాగా ఉంటుంది, మీకు రైతు భరోసా వస్తుంది, రైతు బీమా వస్తుంది, మనము ఇచ్చిన ఇది అవి ఉంటాయి, స్ప్రింక్లర్స్ ఉంటాయి, డ్రిప్ ఇరిగేషన్ ఉంటాయి, అన్ని రైతులకి ఒక సంబంధం ఒక కాగితం తోటి ఉంటుంది. మీరు ఎలా గుంటూ ఉంటారు, కబ్జాలు ఉంటారు, కానీ కాగితా లేకుంటే ఇంతకుముందు అజయ్ గారు చెప్పినట్టు వేరే వాళ్ళు పాత వాళ్ళు ఏదో రిజిస్ట్రేషన్, దొంగ రిజిస్ట్రేషన్, ఏదో రిజిస్ట్రేషన్ చేయించుకొని పాస్బుక్ తెచ్చుకోవడం అలాగే జరిగింది. కానీ ఇప్పుడు ఈ చట్టంలో అది అవసరం లేదు, అండ్ అది స్కోప్ కూడా లేదు. ఎందుకంటే ఒకవేళ ఎంఆర్ఓకి తప్పులు ఏమైనా చేస్తే మన దగ్గర పవర్స్ లేకుంటే, మన దగ్గర రెవెన్యూ అథారిటీస్ దగ్గర అన్ని పవర్స్ తీయడం జరిగింది, అన్ని పవర్స్ సివిల్ కోర్టుకి ఇవ్వడం జరిగింది. కానీ సివిల్ కోర్టుకి ఒక మామూలు రైతులు, పల్లెటూరులో ఉన్న రైతులు పోవాలి అయితే ఒక న్యాయవాది పెట్టుకోవాలి, ఒక మళ్ళీ పోయి రావాలి. ఇప్పుడు మన అన్ని పవర్స్ ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, ఆర్డీఓ అంటే సబ్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారికి ఇవ్వడం జరిగింది, జేసీ కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ దాని వెనక ఒక ముఖ్య ఉద్దేశం ఏముంది అంటే, మన ప్రాబ్లం మనము సాల్వ్ చేసుకోవాలి అంటే బయట వాళ్ళ దగ్గర పోకూడదు. మన మండల్లో ఉంటే 80-30 85% లోకల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. అది ఎంఆర్ఓ చేస్తూ ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది లోకల్ గా సాల్వ్ అవ్వాలి. ఒక దాంతో సమ్మతి లేకుండా అసమ్మతితో ఉంటారు, మాకు మేము ఒప్పుకోట్లేదు ఆయన చేసిన డెసిజన్ కి, అప్పుడు ఆయన ఆడియో దగ్గర పోతారు. ఆడియో దగ్గర తర్వాత కూడా సమ్మతి కొంతమందికి వచ్చేస్తుంది, కొంతమందికి అప్పుడు కూడా రాకపోయేది, అప్పుడు కలెక్టర్ దగ్గర వస్తారు. అప్పుడు కూడా ఒక 1%-2% మిగిలిపోతారు. వాళ్ళు ఇప్పుడు హైయర్ అథారిటీస్ అంటే సీసీఎల్ఏ కావచ్చు, పెద్ద జ్యుడిషియరీ కావచ్చు, అక్కడ వాళ్ళు పోవాల్సిన ఉంటుంది. సో దాంతో మంచితనం ఏమంటే మన లోకల్ ప్రాబ్లం లోకల్లోనే సాల్వ్ అవుతాయి. బషీరాబాద్ ఉన్న ప్రాబ్లం బషీరాబాద్ మ్యాక్సిమం ఇక్కడనే సాల్వ్ అయితే బయట పోవాల్సిన కూడా అవసరం లేదు. సో అలాగా మార్పులు తీసుకుని రావడం జరిగింది. యాజ్ అ కలెక్టర్గా కూడా స్థానిక శాసనసభ్యులు గారు ఉన్నారు, మీరు అందరూ ఉన్నారు. కలెక్టర్ గారు నేను హామీ ఇస్తున్నాను, మేము కూడా మొత్తం మన వ్యవస్థ, మా వ్యవస్థ ఏవైతే ఉంటుంది ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ స్థాయిలో పూర్తిగా ధర్మంగా, నిష్టంగా, ఇది ఫస్ట్ టైం కావచ్చు చట్టం తీసుకురావడం, రూల్స్ తీసుకురావడం పెద్ద పని కాదు గవర్నమెంట్కి. కానీ మాకు ఇన్స్ట్రక్షన్ ఏం వచ్చింది, రైతులు చాలా ఇబ్బంది పడారు ఆ సిస్టమ్ ద్వారా. కాబట్టి మనం అవగాహన కల్పించాలి, అవగాహన కూడా తీసుకోవాలి. లోకల్గా ఇష్యూస్ ఏవైతే ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు గౌరవ్ చైర్మన్ గారు ఒక సర్వే నెంబర్ చెప్పారు 162-238 వంగి విలేజ్. మీ తరఫు నుంచి కూడా అవగాహన మనము తీసుకోవాలి అధికారికంగా, అప్పుడు ఉంటేనే మేము కూడా మన పని చేయగలుగుతాము, సాల్వ్ చేయగలుగుతాము. సో మీ అందరికీ ధైర్యం చెప్తూ మేము ఖచ్చితంగా, నిశ్చంగా, ధర్మంగా ఎంత ఉంటే భూమి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, టైం పడుతుంది. బికాస్ ఒకవేళ ఉంటే గొడవ ఉన్న భూమి ఉంటే మీకు వినాలి, వేరే వాటికి కూడా వినాలి, ఇద్దరు విని తర్వాతనే చేయాలి. ఒకవేళ ధర్మం చేయాలి, న్యాయం చేయాలి, వేరే వాళ్ళతోటి కూడా విని అప్పుడు చేయాల్సిన వస్తుంది. నేను జాయిన్ అయిన రోజు జిల్లాలో చూస్తే 14,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉండేది అనమాట. 14,000. నేను కూడా మంచిగా అన్ని పని నేను చేయలేను, కలెక్టర్గా ఉండవచ్చు, కానీ అన్ని పని చేయలేను. గవర్నమెంట్ ఏం చేసింది, చట్టం ద్వారా కూడా నాకు ఉన్న అప్లికేషన్ చాలా మెల్లగా ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, జేసీ లాగిన్కి పంపడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు చూస్తే మన జిల్లాలో 5,000 చిల్డ్రన్ అప్లికేషన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 9,000 అప్లికేషన్స్ 10 monthsలో. నాకు 10 months కంప్లీట్ అయింది. ఒక్కొక్క మంత్లో 1000 అప్లికేషన్స్ మనము తగ్గించాము. ఇంకా 5,000 చిల్డ్రన్ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక 1 month 2 months ఇప్పుడు మన దగ్గర పవర్స్ కూడా వచ్చినాయి కాబట్టి మాక్సిమం 2-3 monthsలో ఇది భూ సమస్యలు లేకుండా ఒక టైటిల్ మీ అందరి చేతిలో పెట్టడానికి మనం ఖచ్చితంగా కృషి చేస్తాము. రెవెన్యూ యంత్రాంగం కూడా మీతో పాటు ఉంటుంది. ఈ రోజు కూడా మనం హెల్ప్ డెస్క్ పెట్టి ఉన్నాము. మీకు ఏమేమి సమస్యలు నేను కలెక్టర్గా నేను ప్రతి ఈవినింగ్ సాయంత్రం తనతో పాటు ఎంఆర్ఓ కూడా ఇది చేసుకొని ఇద్దరు కూడా ఆ రోజు చనిపోవడం జరిగింది. అది ఎగ్జాంపుల్ ఒక సమస్య చెప్తా ఉన్నాను. అలాంటివి మన తెలంగాణలో ధరణి వచ్చిన తర్వాత సమస్యలన్నీ కోకోలాలు వీళ్ళంతా కూడా తెలుసు. తప్పు మనం రాస్తుంటే కొన్ని మనుషులు తప్పు రాస్తారు. మనం అన్నం తింటుంటే అన్నం కింద పడుతుంటుంది. ఏదో మిస్టేక్లో పొరపాటులో ఒక వాటర్ మిస్టేక్ అయ్యి ధరలో పట్టిందంటే ఇక అయిపోయి వాడే రాజు.
దాంట్లో మార్పులు కానీ చేర్పులు కానీ చేసే ప్రయత్నమే లేదు. ఆ వెసులుబాటు కూడా పెట్టలేదు. కొన్ని చూసినాం హైదరాబాద్ చుట్టుముట్టు ఉదయం భూమి ఎవరి పేరు మీద ఉంటున్నదో రాత్రి 2 గంటలకు ఎవరి పేరు మీదకి వచ్చిందో మనం అందరం కూడా తెచ్చినాం. మాకు ఇంకా బాగా తెలుసు అంతా. హైదరాబాద్ చుట్టుముట్టు 1000 కోట్లకు ఉన్నటువంటి 1,00,000 కోట్ల లక్షల కోట్ల రూపాయలకు ఎకరాలు ఉన్నటువంటి భూములు కొంతమంది పెద్దందారుల కోసమే ధరణి తీసుకొచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి భూ మార్పిడి చేసుకున్నారు. ధరణి అనేది మన కోసము రైతాంగం కోసం ధరణి రాలేదు. అందుకే సమూలంగా ఈరోజు మారడమే కాకుండా ఈరోజు ఈజీగా ఒక రెవెన్యూ వ్యవస్థనే మళ్ళీ ప్రక్షాళన చేయాలా, దానికి ఒక పగడబందీగా ఉండాలా, దానికి రిజిస్ట్రేషన్ చేసినా దానికి ఏం చేసినా ఇక్కడి నుంచి ఒక సిస్టమ్ ఉండాలి, ఒక మ్యాపింగ్ సిస్టమ్ ఉండాలా, ఒక రెవెన్యూ స్కెచ్ చేసి మ్యాపింగ్ సిస్టమ్ ఉండాలనే ఉద్దేశంతోనే రెవెన్యూ అధికారిని మళ్ళీ మన గ్రామాలలో రెవెన్యూ అధికారులు ఉంటేనే దానికి ఆ భూమికి రక్షణ ఉంటుంది. మన భూమికి ఎవరికి ట్రాన్స్ఫర్ అయినా ఎంబడి అధికారం ఉంటే అది ఎంబడి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న కుట్రాలకు ఆస్కారం ఉండదని సమూలంగా ఇప్పుడు మన జేసీ గారు చాలా లింగనాయక్ గారు మనకు చెప్పడం జరిగింది. వారు చెప్పినట్లే ఇంకా కూడా దీంట్లో ఇంకా ప్రక్షాళన చేయడానికి కూడా ఇప్పుడున్నటువంటి భూభారతిలో కూడా ఇంకా ఏదైనా పొరపాటు ఉంటే కూడా మనం చేంజ్ చేసుకోవడానికి 1 month కూడా గ్రామాల్లో తిరిగి ప్రతి గ్రామాలకు రెవెన్యూ అధికారి మీ దగ్గరికి వస్తా ఉన్నాడు. ఆ గ్రామంలో సమస్యలు ఏమున్నాయి, భూ సమస్యలు ఏమున్నాయి, మన గ్రామ పక్షాల గ్రామంలో ఒక మీటింగ్ పెట్టుకొని ఇప్పుడే మాధవ్ ఒక సమస్య చెప్పిండు. ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకుంటాం ఎగ్జాంపుల్ చెప్తుంది. ఇప్పుడు ఆ ఊర్లో అయితే 161 సర్వే నెంబర్ వాస్తవంగా ఎలక్షన్స్ అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. దాంట్లో అలాంటివి ఉంటే గతంలో అసైన్ కమిటీ అనేది ఉండేది. అసైన్ కమిటీ ఒక ఎమ్మెల్యేగా చైర్మన్ ఉండి ఆ మండలంలో జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఉంటే వారి సమక్షంలో ఆర్డీఓ గారి దగ్గర కూర్చొని వాళ్ళందరూ కూడా పట్టదారు పాస్బుక్లు కానీ ఇచ్చే రైట్స్ ఉండే. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ వ్యవస్థనంతా కూడా చిన్న భిన్నం చేసి ఆ వ్యవస్థ తీసేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఈరోజు మేము మైలవారు పోయినాం. అక్కడ చాలా రోజుల నుంచి కొంతమంది ఒకటి 10 ఎదకుండా వేసుకున్నాడు, దూరం కొంతమంది ఎడ్లు కట్టేస్తున్నారు, దున్నం కట్టేస్తున్నారు, కొంతమంది గడ్డి ఊళ్ళు పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళకి రైట్స్ ఇవ్వాలన్నా కానీ ఇప్పుడు లేదు. మళ్ళీ అసైన్మెంట్ కమిటీ రాబోతా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మొన్న చెప్పినాం, అది కూడా తొందరగానే ఒక జీవో రాబోతా ఉన్నది. అది వచ్చిన తర్వాత ఇప్పుడు మాధవ్ చెప్పినటువంటి సమస్యలే కానివ్వండి, ఈరోజు మైల్వార్ వాళ్ళకి చెప్పినటువంటి సమస్యలే కానివ్వండి, ఇంకా మన దగ్గర నీలపల్లి జలాపూర్లో ఒక మేజర్ సమస్య ఉన్నదా, ఫారెస్ట్ భూములకు మనకు ఉన్నది. మేము దాని గురించి ఇప్పటికే కలెక్టర్ గారు కానివ్వండి, మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో కర్ణాటక రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అది కంబైన్డ్ సర్వే చేసేది ఉన్నది. అది కూడా ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క జలాల్పూర్, ఇస్మాయిల్పూర్, మైల్వార్కు ఆ ఫారెస్ట్ సమస్య కూడా సమూలంగా దాన్ని ప్రక్షాళన చేసి అక్కడ మనకు ఉన్నటువంటి రైతులకు తప్పకుండా లాభం చేపిస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు భూభారత్ అనేది మళ్ళీ మనకు ఒక దేవుడు ఇచ్చినటువంటి వరము. మన పట్టాలు కానీ మన హక్కులు మనం సంపాదించుకున్నట్లే ఇదందరం కూడా ఈ రోజు మనమందరం కూడా భుజం పైన మరొకసారి మన గల్ల పైన చేసుకుంటూ ఎగరేసుకుంటూ భూభారతి చట్టాన్ని ఒక పండుగలాగా మన గ్రామీణ ప్రాంతంలో చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ కాండి. ప్రతి ఒక్క దగ్గరికి మీ సమస్యలు ఉంటే ఎప్పుడే రెవెన్యూ అధికారికి ఊళ్ళోకి వచ్చినప్పుడు చెప్పండి, తొందరగా పరిష్కరించే బాధ్యత ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం. భూములకు సంబంధించిన పలు రకాల సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరించడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం యాలల మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజలు, రైతులకు భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి ద్వారా ఎన్నో తప్పులు జరిగాయని, అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు ధరణి చట్టాన్ని పూర్తిగా తొలగించి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణిని తొలగించి భూభారతిని తీసుకువచ్చి సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. భూభారతిపై ప్రతి గ్రామంలో అధికారులు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగానాయక్, యాలాల్ తహసీల్దార్ అంజయ్య, ఆర్ఐ చరణ్, పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, పేరి రాజేందర్ రెడ్డి, హనుమంతు, సత్యనారాయణ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ నరసింహులు గౌడ్, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీరందరూ మాకందరూ కూడా తెలుసు, ఈ చట్టము కొంతమందికి మాత్రమే చుట్టాలయ్యారు.
ఆ కుటుంబం కోసం తీసుకొచ్చినటువంటి ధరణిని రాత్రికి రాత్రి ఏ విధంగా పేర్లు మార్చారో మనకందరూ కూడా తెలుసు. ఈ రోజు రాత్రి 9 గంటల వరకు ఉన్నటువంటి మన పేరు తెల్లారి చూస్తే మన ధరణిలో ఇంకొక పేరు వచ్చేది, వాళ్ళకు పాస్బుక్లు వచ్చేవి. ఆ విధంగా కొంతమంది కోసమే తీసుకొచ్చినటువంటి ధరణిని ఈరోజు సమూలంగా మారవాలా. ఈ భూభారతిని ధరణిలాగా కాకుండా, ఏ కుటుంబానికి బాగు కోసం కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు అందరూ కూడా ఒక చుట్టాలుగా, ఒక చట్టం ఒక చుట్టంగా ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి ఒక చుట్టంగా ఉండాలి. కానీ ఎవరికి గుదిబండ కావద్దు, ఒక మంచి ఇదో చట్టంగా ఉండాలని చెప్పి ఈరోజు ఎంతో కృషి చేసి దాదాపు మన భారతదేశంలో 18 రాష్ట్రాల్లో అవగాహన చేసి ఏ రాష్ట్రంలో చట్టం రైతులకు బాగున్నది, ఈజీ చట్టం రైతులకి. ఎందుకంటే ఆ సర్వే నెంబర్లో మొత్తం విస్తీర్ణం ఎంత, లేదంటే ఆ భూమి క్లాసిఫికేషన్ ఏంటిది, అది పట్టా ఉందా, గవర్నమెంటా లేదంటే ఎండోమెంటా, ఏ విధంగా వచ్చిందని చెప్పడానికి మనం ఈరోజు కాసా రికార్డునే బేస్గా తీసుకుంటున్నాం. ఆ తర్వాత 1971లో కొత్తగా 6వ చట్టంను రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తీసుకొచ్చి ఉన్నది, పట్టేదారు పాస్బుక్ యాక్ట్ అంటే చట్టం అంటాము. ఆ చట్టం ప్రకారము మనకు 1989లో వాటిని ఏ విధంగా అమలు చేయాలనేది రూల్స్ తీసుకురావడం జరిగింది. 1971 కన్నా ముందు ఒక రైతులందరూ కూడా ఒక పెద్ద తోక బుక్ లాగా పాస్బుక్లు ఉండేవి. పాతతరం రైతులందరూ కూడా చూసుకుంటారు. ఇప్పుడు మా యాలాల మండల రైతుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మనమందరం రైతులం రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క ధరణి అనే మరి భూతాన్ని మరి ప్రాణదోలి మరి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని ఏమైతే చెప్పారో, అదేవిధంగా ఈరోజు మన రైతుల బయట ఈ భూభారతిని ప్రవేశపెట్టి మరి మన రైతులకు ఎంతో మేలు చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి, గౌరవ శాసనసభ్యుల గారికి మనమందరం కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే గతంలో చూసినాం, ఏ చిన్న సమస్య ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, జాయింట్ కలెక్టర్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి అది సంబంధం. ఉదాహరణకు అగ్గనూరు గ్రామము ఉంది, ఆ గ్రామంలో ఎండోమెంట్కు సంబంధం లేదు. ఎండోమెంట్ అని చెప్పి దాదాపు 30 మంది రైతులు నానా ఇబ్బందులు 10 సంవత్సరాల నుంచి పడుతున్నాం సార్. అలా జరిగింది. ఆ ఎండోమెంట్కి సంబంధం లేని కూడా ఎండోమెంట్ అని చూపిస్తుంది. ఆ రైతులు ఇప్పటి వరకు ఇంక ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొత్త మన భూభారతి వచ్చింది కాబట్టి మన రైతుల సమస్యలన్నీ తీరినట్టేనని మనము భావించాలి. ఎందుకంటే ఈ యొక్క గవర్నమెంట్ రైతులకు మరి అనుకూలంగా మరి ఫ్రీగా ఇప్పుడు ఎంతో చక్కగా మరి అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్ని వివరాలు మనకి క్లుప్తంగా మనకు చెప్పడం జరిగింది. కావున రైతులు ఏదైనా సమస్యలు ఉంటే ఏ విధమైన మరి గందరగోళం పడకుండా ఈ యొక్క భూభారతి చట్టాన్ని వినియోగించుకొని మనమందరం కూడా బాగుపడాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన మహిళల ఆర్థికాభివృద్ధే మహిళా సమాఖ్య లక్ష్యమని కోట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి అన్నారు. గురువారం పెద్దేముల్ మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన పెద్దేముల్ మండల మహిళా పరస్పర సహకార సంఘం సమీక్షా సమావేశంలో నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ ఎంఆర్ఓ వెంకటేష్ ప్రసాద్, జిల్లా డిపిఎం వీరయ్య, మండల ఏపీఓ బాలయ్య, మహిళా సమాఖ్య సిబ్బంది, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మొన్న కూడా మొత్తం భారతదేశంలో ఎక్కడైనా చూసుకోండి, ఏ రాష్ట్రంలో ఉండి, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బెంగాల్, పశ్చిమ ఎక్కడైనా ఉండి, ఎక్కడ పోయినా కూడా సన్నబియ్యం ఇవ్వరు. కేంద్ర ప్రభుత్వం ఉండని, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు బాగా చర్యలు బాగా ఆలోచన చేసి అందరు మంత్రులతోటి, ఎమ్మెల్యేతోటి మనం 500 బోనస్ ఇప్పించి ఒట్లు సన్నబడి పండించి మహిళలకు ఇద్దామనే ఆలోచనతో మన సన్నబియ్య కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో ఒకసారి కొద్దిగా నాశరకంగా కావచ్చు, అటువంటి కూడా చర్యలు తీపడుతుంది. ముందు మీకు సన్నబియ్యం తప్పకుండా వస్తాయి. మహిళలకు ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. ఇప్పుడు మొన్ననే అన్న నాకు బండి వచ్చేటప్పుడు, మా అమ్మకు వచ్చేటప్పుడు చెప్పిండు, ఇక్కడ జిల్లా అధికారులు ఉన్నారు, మా ఎంఆర్ఓ ఉన్నారు, బాలయ్య సార్ గారు, మీరు అందరూ మండలాలకు ప్రతి విలేజ్ సంబంధించిన గ్రూపులు అందరూ ఇక్కడ వచ్చినారు. నాకు మమ్మపూర్ విషయమే చెప్పిండు. మమ్మపూర్ ఏరియాలో కానీ ఇప్పుడు పెద్ద ఈ ప్రాంతంలో ఒడ్లు బాగా వండుతాయన్నా,
మనం మహిళలకు మనం చిన్న చిన్న ఇస్తున్నాం, 20 లక్షలు, 10 లక్షలు, 2 లక్షలు కిరాణా. ఈ ప్రాంతంలో ఎవరైనా అక్కడ మహిళలైనా సరే వీళ్ళందరూ ఆలోచించి మహిళలు మన మంచి గ్రూప్ ఏది నడుస్తున్నారు, మమ్మాపురం కాదు నేను చెప్పేది, ఏవైనా మంచి గ్రూప్ మనం పెట్టుబడి చేసుకునేటట్లయితే 3 కోట్ల వరకు 4 కోట్ల వరకు రైస్ మిల్ ప్రాజెక్ట్ ఉంది. మీ అందరూ అనుకుంటే మీ పిల్లలు అందరూ తీసుకుపోయి మా అన్నతో మాట్లాడి ఆ డబ్బులు ఏమొస్తున్నాయి మీ ఈ పొదుపు సంఘంలోకి జమ అవుతాయి, అందరికీ వస్తాయి. కాబట్టి మంచిగా చదువుకున్న సంఘము, మంచిగా క్రమశిక్షణ పద్ధతితో నడిచిన సంఘం కిపిద్దామని నేను తెలియజేస్తున్నాను. దానికి మీరు అందరూ ఉంటే ఎప్పుడైనా మీరు మన మహిళలు 10 మంది వచ్చినట్లయితే మీ సంఘం అధ్యక్షులు కానీ పాతలు కానీ కొత్త వస్తే నేను అందరితోటి మాట్లాడిస్తాను. ఎంఆర్ఎం గ్రూప్లో పెట్టుకొని మీ అధికారులను కూడా పెట్టుకొని ఎక్కడ జాగా ఉంది ఎక్కడ చేస్తామంటే రైస్ మిల్ మీరైతే మా యశంలో ఎవరు నడిపించినాడో అక్కడ వస్తారు, వాళ్ళకి జీతం ఇవ్వచ్చు. ఎవరికైనా 10,000, 2,000, 5,000. అమ్మాయి 9 నెలలకు డెలివరీ అవుతుంది, ఒక అమ్మాయి 7 నెలలకు డెలివరీ అవుతుంది. ఇంక్యుబేటర్లో పెడతారు డాక్టర్. 2 నెలలకు అయినాక 7 నెలల డెలివరీ తీసుకుపోయి ఇంక్యుబేటర్లో పెట్టి అక్కడ ఉన్న ఆ వేడికి ఆ పిల్లోడు ఏడుస్తుంటే తల్లి అంటది, నాన్న 2 నెలలు ఆగుతుంటే నీకు ఏడుపు తప్పుతుంటారని. అంటే 1 సెకండ్, 1 నిమిషం, 1 గంట, నెలలు, ఈ విధంగా ప్రతి మనిషికి అనేది ఆ టైం అనేది ఉంటుంది. మీ దగ్గర టైం ఉన్నప్పుడు మీరు అందరూ కూర్చుంటున్నారు. సునీత విలియమ్స్ అని చంద్రమండలం పోయి 9 నెలల నుండి వచ్చింది. ఆడదంటే తాండూరు పట్టణంలోని గొల్ల చెరువులో అక్రమంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని, అధికారులు వాటిని వెంటనే నిలిపివేయాలని బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం డిమాండ్ చేశారు. గొల్ల చెరువులో అక్రమంగా నిర్మాణాలు కొనసాగుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని అన్నారు. ఇదివరకే మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. ఇకనైనా అధికారులు దృష్టి సాధించి అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంతారం లలిత, బీజేవైఎం నాయకులు అంతారం కిరణ్, మత్స్య సంఘం సొసైటీ సభ్యులు మంతటి రాజు, నరహరి, కృష్ణ, నరసింహులు, అంజీ, పకీరప్ప, రాజేష్, సాయి, రాము, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. నీటి ప్లేస్ ఇక్కడ ఆడ ఇక్కడే ప్లాట్ కడుతుంది, పర్మిషన్లు ఎవరు ఇస్తారు, ఏమవుతుంది తాండూరులో ఎక్కడ చూసినా గొంగడి అక్కడనే అన్నట్టు. వీళ్ళకు FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ అని చెప్పేసి ఒక బార్డర్గా రాళ్ళు ఉంటాయి, దాని తర్వాత బఫర్ జోన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది కనిపిస్తలేదు. ఫస్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తక్షణమే సర్వే చేసి FTL రాళ్ళు పెట్టాలి. బఫర్ జోన్ వరకు దీనికి ఫెన్సింగ్ వేసేసి ఇక్కడ ఒక పాయింట్, పికెట్ పాయింట్ లాగా పెట్టేసి ఇది కబ్జా కాకుండా ఇక్కడ ఆఫీస్ లాగా పెట్టేసి మత్స్య సంఘంకే ఇస్తే వీళ్ళే కబ్జా చూసుకుంటారు. వీళ్ళే చెరువుని ఎవరు మీ నుంచి చేత కాకుంటే, డిపార్ట్మెంట్ నుంచి చేత కాకుంటే మత్స్య సంఘం నుంచి ఒక వాచ్మెన్ లాగా పెట్టేసి ఇక్కడ చుట్టూ ఫెన్సింగ్ లాగా వేసేసుకొని దీన్ని కాపాడుకునే బాధ్యత వీళ్ళే తీసుకుంటారు. మీరు చేత కదా అని చెప్పండి ఆఫీసర్లకు. అవి ఇక్కడ బిల్డింగ్లు వేస్తుంది, అమ్ముకుంటారు, రోడ్లు వేస్తారు. ఇప్పుడు మత్స్యశాఖ వీళ్ళు దేని మీద, గొల్ల చెరువు మీద జీవనోపాధి పొందాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దాదాపుగా 1 ఎకరా కాదు ఎకరాలు మొత్తం ఇగో మెల్లగా వస్తారు, మెల్లగా భరంతి వేసుకుంటూ పోతారు, దాన్ని ప్లాట్ చేస్తారు, ముగ్గు గీస్తారు, ఇక ప్లాట్లు అమ్ముకుంటూ పోతారు. కాబట్టి దీని మీద తక్షణమే యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యలు చేపట్టాలి. లేకుంటే అధికారులను మేము ఆఫీసులలో చుట్టుముట్టాల్సి వస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పర్మిషన్లు ఎవరిస్తారు అంటే మున్సిపల్ డిపార్ట్మెంట్, ముగ్గురు కూడా తక్షణమే దీని మీద యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే గారిని ఒకటే అడుగుతున్నాము, తాండూరు బీజేపీ పట్టణ శాఖ తరఫున మేము ఆల్రెడీ 15 రోజుల కింద వచ్చినప్పుడే మేము వీడియో ద్వారా మీకు సందేశం ఇవ్వడం జరిగింది, ఇది కబ్జా అవుతుంది. కానీ ఇంతవరకు డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవరు గారు ఒక్క క్లారిటీ ఇవ్వలేదు. దీన్ని సర్వే చేయండి, సర్వే చేసి దీని బౌండరీస్ ఫిక్స్ చేయండి. FTL ఇప్పుడు చెరువు నిండినాక నీళ్ళు వస్తాయి, ఇప్పుడు గుంతలో నీళ్ళు చెరువులో కట్టుకున్నాక నీళ్ళు రాకపోతే ఇంకేమొస్తాయి. కాబట్టి కట్టుకోకన్నా ముందే దాని మీద మీరు యాక్షన్ తీసుకుంటే గురి ఏమంటారు కబ్జా కాకుండా, గురి కాకుండా చూసుకునే బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. కాబట్టి రెవెన్యూ శాఖ, ఇటు ఇరిగేషన్ శాఖ, ఇటు మున్సిపల్ శాఖ ముగ్గురు కూడా దీని మీద యుద్ధ ప్రాతిపదికన మీరు సర్వే చేసి బౌండరీ ఫిక్స్ చేయాలి. లేకుంటే మా బీజేపీ పార్టీ తరఫున మత్స్యశాఖ వాళ్ళకు మేము సపోర్ట్ ఇచ్చుకుంటేనే దీని మీద మేము ధర్నా చేయడానికి కానీ ఆఫీసులు చుట్టుముట్టడానికి కానీ మేము వెనుకాడమని చెప్పేసి
కలెక్టర్ గారికి కూడా ఆల్రెడీ నిన్న మొన్నగా ఇక్కడ లెటర్లు కూడా ఇచ్చేసారు వాళ్ళు. దేనికి కూడా ఒక్కరు కూడా రెస్పాండ్ కావట్లేదు. అంటే దీన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలో మేము ఆ స్థాయికి తీసుకెళ్ళి ఈ కబ్జా నుంచి విడిపించే ప్రయత్నం అయితే చేసి మీకు అందరికీ కూడా మేము మా సపోర్ట్ ఉంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాం. భారత్ మాతాకి జై. తాండూరు పట్టణంలో నూతన విద్యుత్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకున్న బాలస్వామి అనే వ్యక్తికి మీటర్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ 8,000 రూపాయలు కట్టాలని వేధింపులకు పాల్పడిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లకు అదనంగా బిల్లులు నమోదు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని, అధికారులు గృహజ్యోతి లబ్ధిదారులకు మోసం చేస్తున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. మోసం చేసిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోకపోతే విద్యుత్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలస్వామి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల నుండి అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా ఇలాంటి అక్రమాలకు పాల్పడడం ఉన్నటువంటి ఏఈడీల పైన వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. తాండూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ నెల 0 బిల్లు రానటువంటి గృహ వినియోగదారులు అందరూ రేపు డిఈ కార్యాలయం దగ్గరికి రావాలి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి రేపు పెద్ద ఎత్తున డిఈ కార్యాలయం ముందు ఏదైతే ఈ కరెంటు ఏఈలను డీలను పైన చర్య తీసుకోవాలని చెప్తూ ఉచిత కరెంటు అమలు చేసేంత వరకు సిపిఎం పార్టీగా పోరాటం చేయడం కోసము తాండూరు పట్టణంలో ఉన్నటువంటి 0 బిల్లు రానటువంటి వ్యక్తులందరికీ రేపు 12 గంటల వరకు ఖచ్చితంగా తాండూరు డిఈ ఆఫీస్ వరకు రావాలంటూ, అదేవిధంగా ఏదైతే ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి ఈ మోసపూరితమైనటువంటి మాటలు మానుకోవాలంటూ అదే ప్రజలందరికీ మేల్కొనాలి. ఈ నెల ప్రతి ఒక్కరి ఇంటికి 0 బిల్లు కొట్టకుండా పేమెంట్ బిల్లు కొట్టి 200 యూనిట్లు దాటిందని చెప్పి అధికారులు ప్రజలను మభ్యపెడుతూ మోసపూరితంగా, అన్యాయంగా ప్రజల మీద భారాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ టార్గెట్ కోసము ఇలాంటి అరాచకాలు మానుకోవాలి కరెంటు అధికారులు అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే తప్పకుండా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడనే నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉన్నామంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేపు జరగబోయేటటువంటి 0 బిల్లు రానటువంటి లబ్ధిదారులందరికీ కరెంట్ ఆఫీస్ దగ్గరికి రావాలని చెప్పి సిపిఎం పార్టీగా పిలుపునిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏఈని కానీ డీని కానీ ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాలి. గృహ ఏదైతే ఇంటి కోసం కనెక్షన్లు ఇవ్వాలి, మీటర్ కొత్త కనెక్షన్లు అంటే 8,000 రూపాయలు కట్టాలని చెప్పి హుకుం జారీ చేయడం కాదు, ఖబర్దారాన్ని హెచ్చరిస్తున్నాం. ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడ్డటువంటి ఏఈలని, ఇక్కడ ఉన్నటువంటి డీలు పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నటువంటి వారిపైన చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా తప్పకుండా పై అధికారులు, కలెక్టర్లు, డీలు పైన ఉన్నటువంటి అధికారులందరికీ స్పందించాలి. తాండూరులో జరుగుతున్నటువంటి పేద ప్రజలపైన ఈ కరెంటు అధికారులందరికీ కావాలనే ఉద్దేశపూర్వకంగా 0 బిల్లులు వచ్చేటటువంటి వాళ్ళందరికీ ఈరోజు పేడ్ బిల్లులు కొడుతూ అధిక కరెంటు కాల్చారని చెప్తూ ఈరోజు కరెంటే సక్రమంగా ఇస్తలేదు గవర్నమెంట్ అంటే ఈ అధికారులు తెచ్చిస్తుండ్రా అని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇలాంటి దుర్మార్గాలని ఈ అధికారులు పేద ప్రజలకు తెలియదు కాబట్టి ఆ మీటర్లని అధికంగా రీడింగ్ చూపెట్టి మీ మీటరు 200 యూనిట్లు దాటిందని చెప్పి 200 యూనిట్ ఒకటి వచ్చిన గిట ఈరోజు ఏదైతే 2,000, 3,000, 4,000, 5,000 బిల్లులు కట్టాలని చెప్పి మీ రీడింగ్ తిరిగిందని చెప్పి పేద ప్రజలను మోసం చేస్తున్నటువంటి కరెంట్ అధికారులపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని, ఉచిత కరెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలందరికీ గుణపాఠం చెప్పాలి. ఉచితంగా ఎక్కడొస్తుంది? సంవత్సరంన్నర ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎండాకాలంలో వాళ్ళ టార్గెట్ కోసం ఈ బిల్లులు పెంచేసి పేదల మీద భారం పెంచేసి తీవ్ర ఇబ్బందులు పెడుతుంటారు. కాబట్టి బాలస్వామి అనే వ్యక్తి కొత్త కనెక్షన్ కోసం అప్లై చేసుకుంటే 8,000 కట్టాలని చెప్పి ఇదే ఏఈ గారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంత దారుణంగా ఏదైతే అవమానకరంగా పేద ప్రజలను దోసుకోవడం కరెంట్ అధికారులకు ఇది సమంజసమా అని అడుగుతున్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గిట్ట స్పందించాలి. పేద ప్రజల కోసం పనిచేస్తుండ్రా లేకపోతే పెట్టుబడిదారుల కోసము పనిచేస్తుండ్రా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే కరెంట్ అధికారులు చేస్తున్న అరాచకాలని ఎండగట్టకపోతే, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే అవసరమైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడ గిట్ట వచ్చి ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.